భాగంగా మన తాళారాంపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి మన తాళారాంపూర్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మీరు అవన్నిటినీ అందరూ పట్టించుకోకుండా మీకు పని చేసి మేము చూపించినాం కాబట్టి ఓటు అడిగేందుకు మీ అందరి ముందరికి మేము వచ్చినాం. మా తాళారాంపూర్ గ్రామంలో దాదాపుగా ఈ 1,40,00,000 పనిని గ్రామ పంచాయతీ తరఫున కాకుండా మరి మొన్న మనకు వర్షకొండ రోడ్డు మంజూరు అయింది. మరి అదేవిధంగా కొత్త పిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా కట్టుకున్నాం. మరి అదేవిధంగా మరి కొత్త గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేసిన మన గౌరవ ప్రశాంత్ అన్న గారికి మనమందరం ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరం కూడా తన వెంబడ ఉండి తనని అఖండ మెజారిటీతో గెలిపించాలని కూడా మన గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటిదంటే మన తాళారాంపూర్ గ్రామంలో దాదాపుగా సీఎం రిలీఫ్ ఫండ్లు దాదాపు 97 మందికి 1 కోటి రూపాయల దాకా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన మన ప్రశాంత్ అన్నకు మన తాళారాంపూర్ గ్రామ ప్రజలందరూ రుణపడి ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక ధైర్యం ఏమున్నదంటే
నేను ఈ గ్రామ పంచాయతీ పనులలో రోడ్డు మీద నడంగా ఒక ఊళ్ళో మన అక్కనో వాళ్ళ చెల్లెలు అన్న నాకు కొంచెం ఈ కడుపులో ఏదో గడ్డమరంగా అయింది ఆపరేషన్ చేయించుకుంటానగానే నేను ఏదో ఆలోచన చేయకుండా అమ్మ చేయించుకో మనకు ఒక ధైర్యం ప్రశాంతంగా ఉన్నాడు నువ్వు చేయించుకో అమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నేను ఇప్పిస్తానని వెనుక ముందు ఆలోచించుకుంటా చెప్పినంటే దానికి కారణం ఏంటిది మనకు మన బాల్కొండల మన గ్రామానికి మన ప్రశాంతన్న ఎమ్మెల్యేగా ఉన్న ధైర్యంతో నేను చెప్పినాను ఇది అందరికి సభ ముందు తెలియజేస్తున్నాను కావున దయచేసి అందరూ వేరే వాళ్ళ మాటలు నమ్మకుండా మన తాళారాంపూర్లో జరిగిన అభివృద్ధి మీ అందరి కళ్ళ ముందు ఉన్నది కావున మీరు అందరూ దయచేసి మన ప్రశాంత్ అన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని తెలియజేస్తున్నాను ఎవరి మాటలు ఇని మీరు ఆగమాగం కాకండి జై తెలంగాణ అదేవిధంగా తాళారాంపూర్ వాస్తవ్యులు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ రాంపూర్ కు ఏ అవసరం ఉన్నా కానీ ఫోన్ ద్వారా తెలియజేస్తే నేను మీ వెంట ఉన్నా అని పేదలకు కానీ స్నేహితులకు కానీ గ్రామానికి కానీ ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నటువంటి మన లక్ష్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. తాళారాంపూర్ ఇంకా అయిపోలే అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి గారిని ముచ్చటగా మూడోసారి గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరొకసారి మంత్రిని చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కొనసాగించుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు తాళారాంపూర్ గ్రామానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి నేను శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తాళారాంపూర్ గ్రామం 2014 కన్నా ముందు ఎట్లుండే 2014 తర్వాత ఇప్పుడు ఎట్లున్నది అనేది మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉన్నది. 2014 ఉద్యమంలో భాగంగా తాళారాంపూర్ గ్రామంలో స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు వస్తే బస్టాండ్లో కూర్చొని ఛాయ్ తాగితే ఏమంటున్నారంటే తాళారాంపూర్ గ్రామానికి వస్తే నా సొంత గ్రామం అయినటువంటి వేల్పూర్ గ్రామం ఎట్లుందో రాంపూర్ గ్రామానికి వస్తే అదే విధమైన వాతావరణం ఉన్నదని తెలియజేస్తూ ఉంటుండే. అందరికీ మాకు అప్పుడు ఉద్యమ గల పంచిన ప్రతి ఒక్కరికి తెలుసు. 2014లో మన అన్నగారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పాదయాత్రలో మన ఊరు చుట్టూ తిరిగిన రోడ్డును చూసి తాళారాంపూర్లో రోడ్డు బాగలేదని మాకు ఎవ్వరికి తెలియదు. డాంబర్ రోడ్డు శాంక్షన్ చేసిన అప్పటి కాలంలో ఏ గ్రామంలో కూడా లేదు, ఏ మండలంలో కూడా లేదు, ఏ నియోజకవర్గంలో లేదు. మొట్టమొదట తాళారాంపూర్ గ్రామంలో ఊరు చుట్టూ డాంబర్ రోడ్డును చేసిన ఘనత గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిది. చాలా మంది మస్కట్కి వెళ్ళి వచ్చే వాళ్ళు నాతో స్వయంగా మాట్లాడడం జరిగింది. పూర్ణానందం తాళారాంపూర్ గ్రామంలో మేము ఇంతకుముందు వస్తే కాళ్ళు కట్టుకొని ఇంట్లో పోయేటోళ్ళం, మట్టి బిట్టి ఉండే మేము వచ్చేటప్పుడు. కానీ ఇంటి ముంగట ఇంట్లో మేము కారు దిగంగానే ఇంట్లో పోవాలంటే మా కాళ్ళకు మట్టంటే లేదు అని అంటే డాంబర్ రోడ్డు వేయించినందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఖచ్చితంగా మేము రుణపడి ఉంటామని అప్పట్లో చాలా మంది చెప్పడం జరిగింది. అంతేకాకుండా మొన్న ఎన్నికల ప్రచారంలో ఎవరైనా మాట్లాడతారు అనుకున్నా మాట్లాడలేరు మన వాళ్ళు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్టాండ్లో ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. తాళారాంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చినాం అన్నారు. ఒక్క ఇందిరమ్మ ఇళ్ళని కట్టిరా మా రాంపూర్లో? ప్లాట్లు ఇచ్చినా మేమే అంటున్నారు, ఇల్లు కట్టినా మేమే అంటున్నారు. ఆ నాయకుడు రాంపూర్ గ్రామ వాస్తవ్యుల నాయకుడు ఏమన్నాడు? మేమే ఇచ్చినాం మేమే చేసినాం అంటున్నారు. మరి 2014 కన్నా ముందు మీరు ఇచ్చి ఉంటే మరి ఇప్పుడు ఎందుకు ఇల్లు లేవు? మొన్ననే గృహలక్ష్మి కింద కొంతమందికి గృహాలు శాంక్షన్ చేసినటువంటి గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మేము గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన ఏమన్నాడంటే ఇందిరమ్మ ప్లాట్లు మేమే వంచినామన్నారు. ఎట్లా వంచారు అందరికి తెలిసి ఇల్లు చాలా మంది దగ్గర 2,000 రూపాయలు తీసుకున్నారో ఇక చెప్పుడు ఈ సిగ్గుసేటు మనకి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, తీసుకున్న ఆయనకు కూడా తెలుసు. మరి ఆయననే మాట్లాడండి మరి ఆ రోజు ఇందిరమ్మ ప్లాట్లు మేమే ఇచ్చినాము. అదేవిధంగా ఇందిరమ్మ ప్లాట్లకు బిల్డింగ్లు కట్టిస్తామని ఎవరి దగ్గర 2,000 రూపాయలు తీసుకున్నారో ఆయన అన్నాడు. కాబట్టి మేము ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరిగినప్పుడు చెప్తాం. మేము ఉన్న చాలా మంది తెలిసి 2,000 రూపాయలు ఇచ్చి రేయిందని పెన్షన్లు ఇస్తామని 8,000 జేబులు వేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తాళారాంపూర్ గ్రామంలో పెన్షన్ ఇస్తామని మా టీఆర్ఎస్ కార్యకర్త ఎవరైనా కానీ 1 రూపాయి తీసుకున్నట్టు మీరు ప్రూఫ్ చేస్తే
ఖచ్చితంగా ఇక్కడనే హనుమాన్ గుడి దగ్గర నేలను ముక్కుకు రాస్తాం. వాళ్ళు అదే విధంగా తీసుకున్నారు, వాళ్ళ ప్రూఫ్ చేస్తాం. మరి వాళ్ళు కూడా నేల ముక్కుకు రాయాలి. లేదంటే వాళ్ళు మీ ప్రజలు చేసిన శిక్షకు వాళ్ళు అర్హత పొందాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సిఆర్ రిలీఫ్ ఫండ్ కానీ ఏ ఒక్క కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త ఒక్క రూపాయి కనుక మీ దగ్గర తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం మీ ఎంఆర్ మీ సేవలో జరిగినటువంటి ఖర్చులు మీరే చేసుకుని మేము మంత్రి గారి దగ్గర తీసుకుపోయి సంతకాలు పెడతామని సొంతంగా రమేష్ కావచ్చు, అంజిరెడ్డి కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, నేను కావచ్చు, సొంతంగా మేమే డీజిల్ పోసుకుని కార్లలో మీరు ఎక్కించుకపోయి మంత్రి గారి దగ్గర సంతకాలు పెట్టించి తీసుకొచ్చి మీకు చెక్కులను ఎంఆర్ఓ ఆఫీసులో ఇప్పించడం జరిగింది. ఇది మా చరిత్ర. కానీ ఆ రోజు బస్టాండ్ లో మాట్లాడిండు. ఆ మాటలకు ఇప్పటికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. మీది ప్రూఫ్ చేస్తాం, మాది ప్రూఫ్ చేయండి. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించారు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాంపూర్కి నిధులు తీసుకొచ్చినాం. ఇన్ని పనులు కళ్ళ ముంగట కనిపిస్తూ ఉంటే అసాధ్యమైనటువంటి రోడ్డు. మేము చిన్న ఉన్నప్పుడు పిఎల్ఎంఎస్ బస్సులు నడుస్తుంది, ఇదే రోడ్లు వస్తుండే. మా ఇంటి ముంగట బస్సు ఆగుతుండే, మన ఇల్లు పాతిల్లు అక్కడనే ఉంది, అక్కడ బస్సు ఆగుతుండే. ఆ రోడ్డును కూడా తీసుకొస్తామంటే బస్ స్టాండ్ లో కూర్చుంటే అక్కడ కూర్చున్నా లేవంటారండి. అది కానిపోయిన పని బాయ్, అది ఇయ్యారు చెయ్యరు, మినిస్టర్ కి ఓట్లు వేసుకుంటా పోతున్నాం ఈసారి కూడా కాదంటారు. కానీ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసినటువంటి గౌరవ మంత్రి ఏమని మొన్ననే 7 కోట్ల రూపాయలతో నిధులతో మన రోడ్లు మంజూరు చేయించారు. మన మెట్పల్లి వెళ్ళాలంటే ఇట్లా ఏరియట్ల మీదకి వెళ్ళి వర్షకొండ మీదకి వెళ్ళే బాధ తప్పి కేవలము మనం ఇట్లనే వెళ్ళి డైరెక్ట్ వర్షకొండకు వెళ్ళే సుగమం అవుతుంది. అదేవిధంగా తోటలలో పోయేటోళ్లకు చాలా ఇబ్బందులు ఉంటుండే. వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే కూడా వాగొచ్చిన అదొచ్చిన ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు రోడ్ అవుతుంది, డాంబర్ రోడ్ అవుతుంది. మనందరం కూడా ఎవ్వరి మాటలు నమ్మకండి. ఎన్నికల కూడా వచ్చినా ఏదొచ్చినా ఖచ్చితంగా పనులు. మొన్ననే గ్రామాభివృద్ధి కమిటీని మొరము మరి ఆ రోడ్డును కూడా చూడడం జరిగింది. అవన్నీ కూడా మంత్రి గారు చెప్తారు. ఇది ఒకటే ఒక విషయం, సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి తాళారాంపూర్ గ్రామానికి అన్ని అభివృద్ధి పనులు, కోట్ల రూపాయల అభివృద్ధి పనులు. ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా ధోబిఘాట్ విషయంలో కావచ్చు, ఇంకా టెంపుల్ల విషయంలో కావచ్చు, పెన్షన్ల విషయంలో కావచ్చు, కేవలం 200 రూపాయలు పెన్షన్, 200 మందికి పెన్షన్ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు బీడీల పెన్షన్, వికలాంగుల పెన్షన్ మొత్తం కలిసి సుమారుగా 700 మందికి మన తాళారాంపూర్లో పెన్షన్స్ వస్తున్నాయి. ఇంకా కొంతమందికి రావాల్సిన మాట ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు ఎన్నికలైన తర్వాత అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్లకు పెన్షన్ను మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇప్పించే బాధ్యత స్థానిక నాయకులైనటువంటి మేము తీసుకుంటామని శిరస్సు వంచి సమన్వయంగా విన్నవించుకుంటున్నాం. ఎవరు చెప్పిన మాటలు నమ్మద్దు, మాయ మాటలు నమ్మద్దు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా అభివృద్ధి చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి కావాలన్నా, ఏదో ఇప్పుడొచ్చి మాట్లాడేటువంటి వేరే నాయకులు కావాలన్నా నిర్ణయించుకునే సమయం సందర్భం ఇదే ఉంది. ఒకవేళ మీరు 30 తారీఖు నాడు కనుక పొరపాటున వేరే గుర్తుకు ఓటేసినట్లయితే ఖచ్చితంగా తాళారాంపూర్ గ్రామానికి 2014 కన్నా ముందు ఏ విధంగా ఉండనో వెనుకకు నెట్టేసిన వాళ్ళం అవుతాం. దయచేసి పనిచేసే వాళ్ళకి పట్టం కట్టండి. మళ్ళొకసారి చివరిగా మీ అందరికీ దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా మీ అందరి మనసులో ఉన్నది మాట వాస్తవమే. బయట చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకున్నారు సంబరపడని. వాళ్ళు 3 తారీఖు నాడు తెలుస్తుంది వాళ్ళకి ఏం జరుగుతుందని. తాళారాంపూర్ గ్రామంలో గతంలో ఇచ్చిన ఓట్ల కన్నా ఇప్పుడు మనందరం కూడా మీ అందరు ఓట్లేస్తే ఖచ్చితంగా గతంలో ఇచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ మెజారిటీ తాళారాంపూర్ గ్రామాలు వస్తాయన్న నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతోనే ఇంకా వేల కోట్ల రూపాయల పనులను మనం చేయించుకోవాల్సి ఉన్నది. కాబట్టి అమ్మలారా, అక్కలారా, ముఖ్యంగా యువకులకు మన సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా కారు గుర్తు కొట్టేసి అన్నగారిని అత్యధిక మేరతో తాళారాంపూర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గంలోనే ఎక్కువ ఓట్లేసే గ్రామంగా చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తాళారాంపూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు తాళారాంపూర్ ముద్దుబిడ్డ, మా సోదరుడు రాజారాం యాదవ్ గారిని మాట్లాడవలసిందే కోరుచున్నాను. గౌరవనీయులు మంత్రివర్యులు, నాకు అత్యంత ప్రియాతిప్రియమైనటువంటి నాయకుడు, సోదర సమానులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, పూర్ణానందం గారికి, లక్ష్మారెడ్డి గారికి, భాను గారికి, అంజిరెడ్డి గారికి,
రేవంత్ రెడ్డి గారికి మరందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడను, ప్రశాంత్ అన్న మాట్లాడేది ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ దేశాన్ని మన స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అనేక మంది ఆ రోజు త్యాగం చేసి మన స్వతంత్రం ఇచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా పార్టీలు పాలించినాయి దేశాన్ని. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 50-60 ఏళ్ళు పాలించింది. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ పాలిస్తున్నాడు. నెహ్రూ పాలించిండు, ఇందిరాగాంధీ పాలించింది, రాజీవ్ గాంధీ పాలించిండు, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ పాలించిండు, రాహుల్ గాంధీ కూడా రాజ్యం ఏలిండు. ఇప్పుడు నరేంద్ర మోడీ పాలిస్తున్నాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ 70 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సొమ్మును ఎవరికైనా గరీబ్ వాళ్ళకు ₹1 ఇచ్చిందా వీళ్ళని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు తినంగా కనీసం ఎంగులు మెతుకులైనా మనకు ఇసిరేసిండ్రా అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మనం కొట్లాడినాం. కేసీఆర్ గారు నాయకత్వం వహించిండ్రు, కేసీఆర్ గారు దీక్ష చేసిండ్రు, సాగు నోట్లో తలబెట్టి వారు తెలంగాణ తీసుకొచ్చిండ్రు. ఆ రోజు మీ బిడ్డగా, మీ ఊర్లో పుట్టిన బిడ్డగా, ఇక్కడే పెరిగిన బిడ్డగా, మీకు అందరి కళ్ళందరూ పెట్టిన బిడ్డగా, విద్యార్థి నాయకుడిగా ఆ రోజు కూడా నేను పనిచేసిన. మనం ఏదైతే ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అవన్నిటిని ఒక్కొక్కటి కేసీఆర్ గారు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అంతకుముందు పాలించిన వాడు ఎవడు ఏం చేయలే. నీళ్ళ సమస్య ఉండే తెలంగాణకి, సాగునీటి సమస్య ఉండే, మనం అందరం బోర్లు వేసుకున్నాము, బావులు తవ్వుకున్నాము, నీళ్ళ కోసం అరికోస పడ్డాం. కానీ ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రశాంత్ అన్న ఇంజనీరు, వారు మంత్రివర్యులే కాకుండా స్వయాన ఇంజనీర్ కాబట్టి కాళేశ్వరం నీళ్ళని ఇవాళ మా శ్రీరామ్ సార్ బాధ్యత తీసుకురావడం జరిగింది. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు, మరి మన ప్రశాంత్ అన్న ఆ కాళేశ్వరాన్ని మన బిల్లును మళ్లించడం కోసము, నీళ్లు తీసుకురావడం కోసము శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకొచ్చిన సందర్భం. అంటే ఒక సాగునీరు సమస్య పరిష్కారం అవుతున్నది. మనం ₹1 ఖర్చు పెడతలేము, కనీసం ఆటాను కూడా మనం ఇస్తే 90 పైసలు కూడా మనం ఖర్చు పెడతలేము. కరెంటు కోసం ₹1 ఖర్చు పెడతలేము మనం. కానీ ఆ రోజు కరెంటు యొక్క పరిస్థితి ఎట్లున్నది, నీళ్ళ యొక్క పరిస్థితి ఎట్లున్నది, మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు ఈ నీళ్ళ కోసం ఎన్ని బావులు తవ్విండ్రు, ఎన్ని బోర్లు వేసిండ్రు. మన కుటుంబాల నుంచి దుబాయ్ ఎట్లా పోయిండ్రు మన వాళ్ళు. ఆ బాకీలు చేర్పడం కోసం దుబాయ్ పోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనం అందరం కూడా, మన పిల్లలు, వాళ్ళ బిడ్డలు, మా నాయన కూడా దుబాయ్ పోయిండు, బోర్లు వేసి బావులు తవ్వి నష్టపోయి అప్పుల పాలై భూమి అమ్ముకొని దుబాయ్ పోయిండు. మేమంతా చిన్నతనం అంతా కూడా నా ఒక్కడి జీవితం కాదు, మన అందరి జీవితాలు. కాపళ్ళు కూడా ఇలా దుబాయ్ పోయినటువంటి పరిస్థితి మన గ్రామాలలో. మంచి రైతులు కూడా దుబాయ్ పోయిన పరిస్థితి. ఎందుకు జరిగింది? అది నీళ్లు లేక జరిగింది. ఏ నీళ్ళ కోసమైతే మనం కొట్లాడినామో, ఏ నిధుల కోసమైతే మనం కొట్లాడినామో, ఏ ఉద్యోగుల కోసమైతే కొట్లాడినామో అది కేసీఆర్ గారు 9 సంవత్సరాల్లో సాకారం చేస్తున్నారు. ఇలా నీళ్ళు వచ్చినాయి. ఒక మన ఆర్మూరు పాల్గొండలు కాదు, కనీసం మనకు ఇక్కడ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ఉండే, నిజాం సాగర్ ఉండే, మహబూబ్నగర్ లాంటి ప్రాంతాల్లో, మెదక్ లాంటి ప్రాంతంలో, కరీంనగర్ లాంటి ప్రాంతంలో, మొత్తం ఎడారి ప్రాంతాలు అవన్నీ కూడా కనీసం గరక కూడా మొరగలేదు. పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి ఆ ప్రాంతంలో ఉండే. కానీ ఇలా మొత్తం సస్యశ్యామలమైంది తెలంగాణ అంతా. ఇలా కరెంటు సమస్య లేదు, మనకు నీటి సమస్య లేదు. ఎవడు కూడా రైతులకు ₹1 ఎవడు ఇయ్యలే. కేసీఆర్ గారు ఇలా రైతు బంధు పేరు మీద ఎకరానికి ₹10,000 ఇస్తున్నాడు. మనం సేట్ల దగ్గరికి పోయేది, అర్తి దుకాణం ఏజెంట్ దగ్గరికి పోయేది పైసలు తీసుకురావడానికి కోసము. వ్యవసాయం చేయాలంటే, ఎరువులు కొనాలంటే మరి సేట్ల దగ్గర మనం అప్పు తీసుకునేది. కానీ అలా సమస్య లేదు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ తమ్ముడు ఒక్క నిమిషం, ఏ బాబు నువ్వు ఇలా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి. పేదలకి ఇలా పెన్షన్లు వస్తున్నాయి. ఇలా కళ్యాణ లక్ష్మి ద్వారా మన ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తున్నాడు కేసీఆర్. ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా ఏ ముఖ్యమంత్రి అయినా చేసిందా, ఏ ఎమ్మెల్యేనా చేసిందా, ఏ మంత్రి అయినా చేసిందా? ఈ పాల్గొని చాలా మంది పాలించారు, చాలా మంది ఎమ్మెల్యేలు చూసినాం మనం. ఇలా ప్రశాంత్ రెడ్డి గారు లాగా ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా ఇట్లా చేసిండ్రా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, 70 ఏళ్ళు ఏం చేయలే, ఇలా వస్తున్నారు, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి. వాళ్ళు ఇలా కర్ణాటకలో అధికారులు ఉన్నారు. 3 నెలల కర్ణాటకలో వాళ్ళు వచ్చి ఆల్రెడీ క్యాంపులు పెట్టిండ్రు. ఒకటి దించనీకి ఇంకోటి తయారయ్యిండు. డబ్బులు సూట్ కేసులు మోస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి దించనీకి ఇంకోటి తయారయ్యిండు.
అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కానీ కరెంటు పరిస్థితి ఎక్కడ ఎట్టుందంటే అక్కడ ఇలా 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి. రైతులందరూ ఆ కర్ణాటక రాష్ట్రంలో పక్కకే ఉంటుంది. రైతులందరూ సబ్స్టేషన్ ముట్టడి చేస్తున్నారు, ముసళ్ళను తీసుకొచ్చి సబ్స్టేషన్ నిలుస్తున్నారు. ఇలా కర్ణాటకలో పరిస్థితి ఎట్లున్నది. అదే ముఖ్యమంత్రి మాట్లాడు సిద్ధరామయ్య 5 గంటలు కరెంటు నేను ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 5 గంటల కరెంటు చాలా కావాలన్నా మనకు, చాలా 5 గంటలే కావాలన్నా మనకు, 5 గంటలు సరిపోతుందా? ఇలా మన డీకే శివకుమార్ అనే ఉప ముఖ్యమంత్రి వచ్చిండు. ఆయన అంటాడు మేము తెలంగాణ కేసీఆర్ మేము కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాం. పెద్ద సిపాయి లెక్క. మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి కర్ణాటక లెక్క మనం చేసుకుందామా? కరెంటు లేకుండా ఇబ్బంది పడదామా? మనం ఉన్న రైతు బంధు పోగొట్టుకుందామా? మన గరీబులకు వచ్చే ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ పోగొట్టుకుందామా? వాళ్ళు చేయలేరు. ఒకటే విషయం చెప్పి ముగిస్తాను సోదరులారా. వాళ్ళు ఎవరు చేయలేరు. వాళ్ళకు చేత కాదు, వాళ్ళకు విజ్ఞత లేదు, వాళ్ళకు ఒక ప్లాన్ లేదు. అదొక కేసీఆర్ గారికి ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణ బాగు కోసం, తెలంగాణ ప్రజలు బాగుపడాలి, రైతులు బాగుపడాలి, పేదలు బాగుపడాలి, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలి, ఈ రైతాంగం బాగుపడాలని ఆయన తప్పించిండు. ఒక తపస్సు లెక్క ఆయన ఒక శివుడిని అయితే ఎట్లయితే తప్పిస్తారో, మునులు ఎట్లయితే తప్పిస్తారో అట్లా ఆయన తప్పించి ఆయన అణువున జీర్ణించుకున్నాడు. రైతుల కోసం జీవించాలని. ఇలా రైతు రాజ్యం కొనసాగుతున్నది. రైతు ఆత్మగౌరవంతో బతుకుతున్నాడు. బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇలా గొర్రెలు వస్తున్నాయి. ఇలా ఇక్కడ ఉన్నట్టు మన బెస్తోళ్ళకి చేపలు ఫ్రీగా ఇస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంతకుముందు ఎవరైనా ఇచ్చిండా? మొబైల్ బైక్లు ఎవరైనా ఇచ్చిండా? బైక్లు ఎవరైనా ఇచ్చినా బెస్తోళ్ళకి? కేసీఆర్ గారు ఇచ్చిండు. గొర్రెలు ఎవరైనా ఇచ్చిండ్రు? అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఉత్తరప్రదేశ్లో. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో ఉన్నాడు ముఖ్యమంత్రికి. కానీ ఎవరు కూడా యాదవులకు గొర్రెలు ఇవ్వలే. ఇలా 12,000 కోట్ల రూపాయలు ఒక్క కుర్మ యాదవులకే కేసీఆర్ గారు ఇస్తున్న సందర్భం. నేత గీత కార్మికులకు పెన్షన్ ఇస్తున్న సందర్భం. అంటే రైతులు బడుగు బలహీన వర్గాలు, పేదలు, దళితులకు కూడా దళిత బంధు ఇస్తారని చెప్తున్న సందర్భం ఇలా కొంతమందికి వచ్చినాయి. రేపు కూడా మీరు ఒక్కసారి ఆలోచించి దళిత మిత్రులకు ఒకటే చెప్తా ఉన్నాను, దళితులకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా దళిత బంధు ఇచ్చే కార్యక్రమాన్ని కేసీఆర్ చేసి తీరుతారని చెప్పేసి నాకు బలమైన విశ్వాసం ఉంది. చేస్తారు వారు. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఇలా ప్రాజెక్టులు కట్టేసుకున్నాము, కరెంటు సమస్య లేదు, నీళ్ళ సమస్య లేదు, అన్ని విద్యా వైద్యం బాగుపడ్డది. ఇక ఎవరున్నారు? నెక్స్ట్ దళితులే ఉన్నారు. ఆ దళితులు కూడా దళిత బంధు ఇచ్చే కార్యక్రమాన్ని కేసీఆర్ చేసి తీరుతారని చెప్తాను. చివరిగా ఒకటే మాట చెప్తాను నేను. ఇంతకుముందు ఒక నాయకుడు వచ్చిండు, అంబేద్కర్ పేరు చెప్పుకొని, బహుజన సమాజ్ పార్టీ పేరు చెప్పుకొని ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండు. ఆయన అనుకుంటాడు చాలా మందికి తెలియదు, హైదరాబాద్లో చాలా మందికి తెలియదు. నేను చెప్తా, ఇక్కడ దళితవాదం ఉంది కాబట్టి 40,000 ఓట్లు వచ్చినాయి. ఆయన చెప్తాను నాకు సొంతంగా వచ్చి నీకు సొంతంగా రాలే. ఇప్పుడు నేను చెప్తాను, ఈ 40,000 ఓట్లు కూడా నీకు రావు. ఈ 40,000 ఓట్లు కూడా నీకు రావు. ఎందుకంటే అవి దళితులను నువ్వు మోసం చేసినావు. నా పిల్లలు చెప్తున్నారు, బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇలా నన్ను కలవడం జరిగింది. వాళ్ళు చెప్తున్నారు, ఇదే పెద్ద మనిషి బీఎస్పీకి రాజీనామా చేసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయన బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన ఫోన్ చేస్తే కనీసం ఆయన ఫోన్ కూడా తీసుకోరు. ఆయన ఫోన్ తీసుకోకుండా ఆయన లౌడ్ స్పీకర్ పెట్టిన ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ బీఎస్పీ నాయకుడికి పెడితే ఆయన ఏమంటే మస్తు చూసినావు నేను మాట్లాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి. ఆయన బాధపడ్డాడు. అంటే నువ్వు వాడుకొని బహుజన సమాజ్ పార్టీని వాడుకొని, అంబేద్కర్ పేరుని వాడుకొని, దళిత ఓట్లు ముందుకొని ఇవాళ మళ్ళా నువ్వు కాట కలిపినావు. రేపు ఎటుపోతావు తెలియదు. కాబట్టి ఈయన ఎక్కడ ఉంటాడో, రేపు ఎక్కడ ఉంటాడో తెలియని నాయకుని గెలిపించుకుందామా? కేవలము ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్యే ఏది లేదు దాస. ఎమ్మెల్యే అని చెప్పేసి ఇలా చౌరస్తా నిలబడి నాకేయు అని చెప్పేసి నాయకులు మనం గెలిపించుకుందామా? ఇవాళ తెలంగాణ జెండా బట్టి కేసీఆర్ గారి పక్షాన్ని నిలబడి ఆ సురేందర్ రెడ్డి గారు వారి కొడుకున్నటువంటి ప్రశాంత్ అన్న ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమంలో మనతో ఉన్నారు. ఇలా కష్టకాలంలో ఉన్నారు. ఇలా అనేక సమస్యలు పరిష్కారం చేసిండ్రు. ఇలా గజ్వేల్ లాగా, సిద్దిపేట లాగా వాటికి సరి సమానంగా మన పాలకొండ అభివృద్ధి జరిగింది. మీరు మోటాడు వెళ్ళండి, ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. కమ్మరిపల్లికి వెళ్ళండి, రోడ్డు మీదకి వెళ్ళండి, అది ఒక సిటీ లాగా అనిపిస్తున్నది. భీమ్గర్కి వెళ్ళండి, ఎంత గొప్పగా అభివృద్ధి జరుగుతున్నది. కాబట్టి ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే మళ్ళీ ప్రశాంత్ అన్న గెలవాల్సిన అవసరం ఉంది. భారీ మెజార్టీతో గెలవాలి, మామూలు మెజార్టీ కాదు, భారీ మెజార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. పెద్దలు కేసీఆర్ గారు కూడా చెప్పిర్రు, వారు ఆశీర్వదించిండ్రు. నేను మళ్ళీ మంత్రిగా ప్రశాంత్ రెడ్డి గారిని కొనసాగిస్తానని చెప్పిండ్రు. మరి మనము ప్రశాంత్ అన్నని భారీ మెజార్టీతో గెలుపనేది డిసైడ్ అయిపోయింది. మనం గెలుస్తున్నాం, గెలుపు ఖాయమైంది. కానీ ఎంత మెజార్టీ అనేదే పాల్గొండ
ప్రజలు మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఈ తలారాంపూర్ బిడ్డలు మరి ప్రశాంతలకు నిలబడాల్సిన అవసరం ఉంది. పూర్ణానందమన్న మొదటి నుంచి కూడా ఇక్కడ జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. మన వాళ్ళందరూ కూడా అంజిరెడ్డి కానీ మన రవి మన వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా దేవేందర్ కానీ వీళ్ళందరూ కూడా మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఇక్కడ కంటిన్యూగా చేస్తున్నారు. మరి వారిని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. నేను కూడా మీ బిడ్డగా మీ కష్ట సుఖాలు ఉంటానని చెప్పేసి ప్రశాంతన్నకు మన రాంపూర్ నుంచి భారీ మెజార్టీ ఇద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గట్టిగా 2 చేతులతోటి జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశాంతన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆలస్యమైన మాట వస్తే క్షమించాలి అమ్మా. మీరు మేమందరేమో రోడ్ల పెట్టి పోయేటప్పుడు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాను. మరి దేవుడే మన దగ్గరికి వచ్చి ఈనుండి ఒక్క నిమిషం. దేవుడే మన దగ్గరికి వచ్చిండు. ఈ కోరికలకు అన్ని సమాధానాలు మీకు ఇక్కడ దొరుకుతాయి. దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక పట్టింటే మనం 5 ఏళ్ళు సుఖంగా ఇళ్ళల్లో ఉంటాం. 5 నిమిషాలు ఓపిక పడతారా లేకుంటే వెళ్ళిపోతారా మీ ఇష్టం, కానీ ఓపిక పట్టండి. దయచేసి మీ అందరు కూడా మరొకసారి క్షమించమని వేడుకుంటూ మన గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుచున్నాం. ఒక్క 10 నిమిషాలు. ఇక మీకు కావాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పేది, అన్నీ కూడా మీకు కావాల్సినవి. ఏమైంది? సభాధ్యక్షులు తాళరాంపూర్ గ్రామ సర్పంచ్ సోదరులు భానుప్రసాద్ గారికి, ఉప సర్పంచ్ ఖ్యాతం దేవేందర్ గారికి, ఈ గ్రామ ముద్దు బిడ్డ, 2 ముద్దు బిడ్డలు ఉన్నారు. ఇటువైపు ఉన్న బిడ్డనేమో నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో మా తండ్రి సురేందర్ రెడ్డి గారితో పాటు పనిచేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు పూర్ణానందం గారికి, ఇంకోవైపేమో ఈ గ్రామం ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి జేఏసీకి నాయకుడిగా ఉంటూ అనేక కేసులు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో పడి తెలంగాణ ఉద్యమంలో అల్పెరగని పోరాటం చేసినటువంటి తమ్ముడు రాజారాం యాదవ్ గారికి, అట్లే లక్ష్మారెడ్డి గారికి, ఈ గ్రామ ఆయన కూడా హైదరాబాద్లో ఉంటూ ఈ గ్రామస్తులకు అవసరమైనప్పుడు సహాయం చేసే వ్యక్తి. అట్లే గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోదరుడు ఉద్యమకారుడు నాగులపల్లి అంజిరెడ్డి గారికి, అట్లాగే ఈ గ్రామ యూత్ అధ్యక్షులు యూత్ సభ్యులు రాజేందర్ గారికి, ఆడెం నరేష్ గారికి, సీనియర్ నాయకులు గంగాధర్ గౌడ్ గారికి, ఏనుగు నవీన్ గారికి, అట్లే ఇట్టడి రాజు గారికి, మాజీ వీడీసీ అధ్యక్షులు, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. పేరు పేరున అందరి పేర్లు తీసుకోలేను, దయచేసి క్షమించాలా, సమయం కూడా లేదు. పేరు పేరున టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తాళరాంపూర్ గ్రామ ప్రజలకు, నా అక్క చెల్లెళ్లకు, ముఖ్యంగా ఇంత రాత్రైనా బోనాలు నెత్తి మీద పెట్టుకొని మంగళవారులతో నాతో పాటు వచ్చి నాకు బొట్టు పెట్టి ఆశీర్వదించిన నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా, వలబట్టిన నా గంగపుత్ర సోదరులకు, అట్లే డప్పు కొట్టిన నా డప్పు సోదరులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఓట్లు వచ్చినాయి, నేను అందరు తిరిగినా నేను కూడా మీ దగ్గరికి ఓటాడటానికి వచ్చిన. అయితే మీరందరూ కూడా ఆలోచన చేయాలి. సరే, ఓట్లలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. నా ఉద్దేశం ప్రకారం ఏ పార్టీ గెలుచుడో, ఏ నాయకుడు గెలుచుడో ఓడుడో ఉండదు. ఓటు వేసే ప్రజలు గెలవాలి.
ఓటు వేసే ప్రజలు గెలవాలి అంటే ఆలోచించి ఓటేయాలి. ఈయనకు ఓటు వేస్తే మాకేం చేసిండు, మా గ్రామానికి ఏం చేసిండు, మా నియోజకవర్గానికి ఏం చేసిండు. లేదు ఇంకో పార్టీ ఉన్నది, వాళ్ళు కూడా ఏమని అడుగుతారు, వాళ్ళు కూడా అన్నీ చేస్తామని చెప్తారు. వారి చరిత్ర ఏంది, గెలిచిన వాడి చరిత్ర ఏంది, వాడు గెలిచిన పార్టీ చరిత్ర ఏంది. ఇప్పుడు మళ్ళీ వస్తే ఇంకొకళ్ళు అడిగే వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఇంతకుముందు ఉన్నారా లేరా, ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసారు, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. దయచేసి చాలా సింపుల్గా మాట్లాడితే, ఈ గ్రామంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారట, కాంగ్రెస్ నాయకులు. మా పూర్ణానందం పాపం ఎప్పుడు చెప్పుకుంటా భయపడతా ఉంటాడు. నేనన్నా పూర్ణ నువ్వేం భయపడకు, నువ్వు పొట్టిగానే ఉండొచ్చు, నేను బక్కగానే ఉండొచ్చు, మన ఇద్దరికంటే పెద్దగా దొడ్డుగా లావుగా ఉన్న వాళ్ళు ఉండరచ్చు కాంగ్రెస్ వాళ్ళు, కానీ మన దగ్గర గుండె ఉన్నది, మన దగ్గర ధైర్యం ఉన్నది. మనకు పేదలకు పనిచేసి పెట్టే మనకు నాయకుడు ఉన్నాడు, అది కేసీఆర్ ఉన్నాడు. అక్కడ మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నాం. ఇన్నేళ్ళు అయింది కదా, ఇప్పుడు 70 సంవత్సరాలే రాధారాం యాదవ్ గారు చెప్పినట్టు. మేము 10 ఏళ్ళ నుంచి ఉన్నాం, టీఆర్ఎస్ వాళ్ళం 10 ఏళ్ళ నుంచి ఉన్నాం. మాకంటే మొదలు 50 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. 50 ఏళ్ళు, ఒకటి కాదు రెండు కాదు, పెద్ద మనుషులు అడిగితే చెప్తారు. తర్వాత ఒక 20 ఏళ్ళు బీజేపీ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము 10 ఏళ్ళ. మా 10 ఏళ్ళు వదిలేస్తే పాత ఎన్ని 70 ఏళ్ళు ఉంటాయి, 60 ఏళ్ళు ఉంటాయి. 60 ఏళ్ళల్లా తాళరాంపూర్ గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు అయినాయి, ఈ 10 ఏళ్ళల్లా ఎన్ని సీసీ రోడ్లు అయినాయి, అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్న సాక్ష్యమే. వేరీ చేసుకోవాలి కదా, అంతే కదా. ఒకడు మంచోడు, ఒకడు చెడ్డోడు, లేదు వీడు పనికి వస్తాడు, రేపు పనికి రాడు అన్న దానికి ఇద్దరి చరిత్రలే చూడాలి కదా. మాటలు మస్తు చెప్పచ్చు, ఏమున్నది నాలుకాయ మైకాయ, కోతలు కోస్తే ఢిల్లీ దానికి పోయొచ్చు, మనది కాదంటే 7 దానికన్నా కానిగా. పెద్ద పెద్ద మాటలు చెప్పేటోళ్ళే కదా. మా పూర్ణానందం కంటే మొదలు ఈ ఊర్లో రాజ్యం వేలింది, ఈ ఊర్లో రాజ్యం వేలింది ఎవరు? పూర్ణ కంటే మొదలు రాజ్యం వేలింది వాళ్ళే కదా ఇప్పుడు చెప్పేటోళ్ళు. మరి ఏ పార్టీ తీసి రోడ్లు వేసారు వాళ్ళు? పాపం పూర్ణానందం పొట్టుకున్నాడు కానీ ఎన్ని వేసా మరి? మాట మా ప్రసాద్ పూర్ణ అట్లనే సింపుల్ అమ్మ. 3-4 విషయాలే ఉంటాయి, ఎక్కువ ఉండదు దీంట్లో. కొద్దిగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. మనకు మంచినీళ్ళు కావాలి, ఇక గల్లీ శివర్లో బోర్ ఉంటే బోర్ కాడికి బిందెలు పెట్టి లైన్ పెట్టుడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక నల్లా ఉంటే వాళ్ళ ఇంట్లోకి పోయి ఓ లైన్గా పెట్టి బిందెలు నీళ్ళు తీసుకుని 1 బిందె 2 బిందెల కోసం రోజు గల్లీలో కలిసి ఉంటోళ్ళం కూడా కొట్లాడుకునే పరిస్థితి. ఇళ్ళలో కోతలు తిట్టుడు, మీకు టైం లేదు పాలు లేదా, ఎప్పుడంటే అప్పుడు వస్తారా, నల్లున్నోళ్ళు. ఇదే చూసినాం కదా మనం. మరి 70 ఏళ్ళు పడుతుందా అండి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వటానికి? 70 ఏళ్ళు పడుతుందా? నువ్వు పనిచేసే పురుషార్థివి అయితే నువ్వు చాలా చేసినామని చెప్పుకుంటున్నావు కదా. తాళరాంపూర్లో కేసీఆరే కదా ఇంటింటికి నల్లా పెట్టి, పోచంపాడికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి నల్లా పెట్టి ఇవాళ మనకు గంగ నీళ్ళు ఇస్తున్నాడు మనకు తాగటానికి. అవునా కాదా? గింతే కదా అడగాల్సి, అర్థం చేసుకోవాల్సింది గింతే. అప్పుడు మనుషులమే, అప్పుడు తాళరాంపూర్ ఊరే, అప్పుడు ఇండ్లు ఉన్నాయి. మరి వాళ్ళకి నీళ్ళు వద్దా? నీళ్ళు కావాలని ఎందుకు ఆలోచించాలి? 50 ఏళ్ళు 60 ఏళ్ళు గుడ్డి దీపాలు పెట్టుకొని పొద్దుగాల కరెంట్ లేదు, రాత్రి ఇచ్చుడు, రాత్రి కరెంట్ తీసేసి పొద్దుగాలు ఇచ్చుడు. కరెంటు పోయినప్పుడు అలా గుడ్డి దీపాలు పెట్టుకొని, లేకపోతే ఆకిట్లో కూర్చొని సాపేసుకొని బీడీలు చేసుకుంటా కూర్చున్నాం. ఎందుకు రాలేదు? మీరు పెద్దోళ్ళే, పురుషార్థులే, నాకంటే ఎత్తు దొడ్డు బాగున్నారు కదా, మరి కరెంట్ ఎందుకు తెలియదు? 70 ఏళ్ళు
ఈ 9 సంవత్సరాల కాలంలోనే కదా కేసీఆర్ తెచ్చిండి కరెంటు. నేను చెప్పేది అబద్ధం అయితే ఇక హనుమాన్లకు కూడా ఉన్నది. నేను చెప్పేది అబద్ధం అయితే ఈ హనుమాన్ల గుడి ముందట దేనికంటే దానికి రెడీ. నేను జీవితంలో అబద్ధం ఆడ. నేను హనుమంతుడి మీద ఒత్తిడి చెప్తున్నా. నేను ఇప్పుడు మాట్లాడేటి అన్ని నిజాలే ఉంటాయి. ఎవరు చేసి ఈ లైట్ పెట్టే తెలివి కూడా లేకుండా కదా వాళ్ళకు. ఊరు సెంటర్ ఇది, ఒక లైట్ పెడితే జర మంచిగా ఉంటుందన్న తెలివి కూడా లేదు కదా. తాళరాంపూర్ గ్రామంలో 1,40,00,000 రూపాయలతోటి సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు వేసినాం మనం కేవలం 9 సంవత్సరాల కాలంలో. తాళరాంపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయలతో ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు తెచ్చినాం. తాళరాంపూర్ గ్రామంలో 50 లక్షల మల్లన్న దేవాలయం శాంక్షన్ చేసినాం. 25 లక్షల రూపాయల శుక్రవారం దేవుడికి అడిగిర్రు, మొన్న అడిగితే అక్కడ కూడా శాంక్షన్ చేసినాం. మార్కండేయ గుడికి 12 లక్షలు శాంక్షన్ చేసినాం. కుల సంఘాలు, అన్ని కుల సంఘాలకి వడ్ర కాలనీ కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం, గౌడ సంఘం కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, ఎస్సీవాడ నాగమెర్రన్న ఇంటి వద్ద కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, మాదిగకు పద్మశాలి శ్మశాన వాటికకు బోరు ఇచ్చినాం, విశ్వబ్రాహ్మణ సంఘంకి ఇచ్చినాం, పద్మశాలి కమ్మరి సంఘంకి ఇచ్చినాం, కుమ్మరి సంఘంకి ఇచ్చినాం, చిల్లర సంఘం కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, గురడికా సంఘం కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం, అంగన్వాడీ వద్ద ముదిరాజు వాళ్ళకి ఇచ్చినాం, రజక సంఘంకి ఇచ్చినాం. ఇగో ఇన్ని కులాల కుల సంఘ భవనాలు ఇచ్చినాం. ఎవరో అన్నారట మేము ఇందిరమ్మ పార్టీ వంచినాం. మేము కాంగ్రెస్ పార్టీ అంటే 70 ఏళ్ళు మొత్తం చేసింది ఇందిరమ్మ కాలనీలో ప్లాట్లు వంచుడు. అన్నిటికంటే ఈజీ పని అది. గవర్నమెంట్ భూమి ఉంటే 1 రూపాయి ఖర్చు లేకుండా పంచిచ్చుడే దాని పని. 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్లాట్లు పంచియాలంటే. ఇగో ప్లాట్లలో ఇల్లు కట్టాలంటే పైసలు కావాలి. ఇగో గది వాళ్ళ కేసీఆర్ చేస్తా ఉన్నాడు. ఇల్లు లేని పేదవాళ్లకు జాగా ఉంటే 3 లక్షల రూపాయలు సాయం చేస్తామంటున్నాడు వాళ్ళ గృహలక్ష్మి కింద. తాళరాంపూర్ గ్రామంలో కూడా ఇదివరకే 35 నుంచి 40 మందికి శాంక్షన్ చేసినాం. వచ్చే సంవత్సరం ఇంకా 70 మందికి శాంక్షన్ చేస్తాం. ఇందిరమ్మ ప్లాట్లలో కరెంటు లేదు అని ఇప్పుడే నాకు విషయం చెప్తా ఉన్నారు. డెఫినెట్గా వాళ్లకు ఎవరికైతే ఇండ్లు లేకుండా ఇందిరమ్మ ప్లాట్ ఉన్నాయో, వాళ్ళకి ప్లాట్ ఉన్నదో వాళ్ళ గృహలక్ష్మి ఇండ్లు శాంక్షన్ చేస్తాం, వాళ్ళ కరెంటు లైన్లు కూడా ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇది పని అంటే. గవర్నమెంట్ భూమి ఉండి ప్లాట్ వంచుడు ఏం పని? అదేమో పెద్ద పనా? 1 రూపాయి ఖర్చు లేదు దాంట్లో. ఉన్న భూమిని వంచుడే కదమ్మా, దానికి చేసేదేమున్నది? దాన్నే ఒక గొప్ప పనిగా చెప్పుకుంటూ ఇవాళ మనం మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు ఉన్నారు ఇక్కడ. రాజారాం యాదవ్ అన్ని విషయాలు చెప్పినారు. చాలా అన్ని అబద్ధ మాటలు, లఫంగ మాటలు, లంగ మాటలు. 70 ఏళ్ళు 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు, 20 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు చేయలే. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలే. ఇప్పుడు మాత్రం చందమామని తీసుకొచ్చి హనుమాన్ల గుడి కాడ తాళరాంపూర్లో కింద కూర్చొని పెడతాను, అక్కలు కూర్చున్న దగ్గర కూర్చొని పెడతామంటున్నారు. ఇక మనం నమ్మాలి. నిజంగా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి ప్లీజ్. అలవోకుగా ఊరికే ఎటువడితట్టు ఎవడి మాటలు నమ్మి ఓటేస్తే నష్టపోయేది మనమే. అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి కదా, జరిగినవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక్కటన్నా తప్పున్నదా? ఒక్కటన్నా నేను చేసినదే చెప్పిన కదా. ఇవాళ ఈ గ్రామంలో ఇంకా పూర్ణానందం అన్నట్టు కొంతమందికి పెన్షన్లు ఇచ్చుకునేది తప్పకుండా ఇచ్చుకుంటాం. 700 మందికి ఇచ్చుకున్నాం. ప్రతి సంవత్సరం ఉంటుంది ఒక 10, 20, 30 మంది ఆడైతూనే ఉంటారు పెన్షన్లలో. ఈ 20 మందిని పెట్టుకొని మొత్తం వాళ్ళనే రెచ్చగొట్టుకుంటా. 700 మందికి ఇచ్చిన వాళ్ళది ఏమి ఉండదు, కానీ 20 మందికి రాని వాళ్ళని మాత్రం రెచ్చగొట్టి మా మీదకి పంపిస్తారు. 20 మంది కూడా రావద్దని అంటలేదు నేను. తప్పకుండా రావాలా, వాళ్ళకు కూడా తప్పకుండా వాళ్ళకు కూడా ఇప్పిస్తాం. కేవలం పెన్షన్ల మీద తాళరాంపూర్ గ్రామంలో ఈరోజు మట్టికి నా అక్కా చెల్లెళ్ళకి ఇచ్చిన డబ్బు 9,40,00,000 రూపాయలు ఇచ్చినాం. ఈ రోజు 9,40,00,000 రూపాయలు. రైతు బంధు పేరు మీద రైతులకు ఇచ్చిన డబ్బు 4,82,00,000 రూపాయలు.
అంటే 14 కోట్ల రూపాయలు కేవలం రైతులకు పేదవారికి కేసీఆర్ పంపించండి పైసలు. ఏది సీసీ రోడ్లు కాక, డాంబర్ రోడ్లు కాక, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాక, హాస్పిటల్ బిల్డింగ్ కాక, ఇవన్నీ పనులు కాక కేవలం డబ్బులు పంపించిండు. ఇవాళ మీకు ఎటు చూసినా డాంబర్ రోడ్లు మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. తాళరాంపూర్ నుండి దోమచందకు ఎట్లా కొత్తగా డాంబర్ రోడ్ వేసుకున్నాం మంచిగా 84 లక్షల రూపాయలతోటి, గుమిరియాలకు 98 లక్షల రూపాయలతోటి, కమ్మరిపల్లి నుంచి తడపాకల దానిక 4,50 లక్షల రూపాయలతో ఆ పెద్ద మెయిన్ రోడ్ ఎంత మంచిగున్నది. మీరే పోతున్నారు కదా రోడ్ల మీద. ఒక ఆమె అంటది నేను కమిషన్లు తీసుకుంటున్నానట, రోడ్లు మంచిగా లేవట, దొల్లుతున్నాయట, ఎటు పోతాటు అని అంటది ఆమె. ఏడడ్డం పడ్డారో ఏమో నాకు తెలియదు మరిగా. ఆమె ఎవరో కాదు నాకు మరిగా ఏం చెప్పాలి ఇక నా కర్మ. ఇక ఇట్లా తాళరాంపూర్ నుంచి వర్షకొండ రోడ్డు కొత్తగా డాంబర్ చేసుకోవడానికి 4,45 లక్షలు, తాళరాంపూర్ నుంచి దోమచంద రోడ్డుకి 1,30 లక్షలు, ఇట్లా 11-12 కోట్ల రూపాయలు డాంబర్ రోడ్ల కోసం మీ తాళరాంపూర్ చుట్టూ ఖర్చు పెట్టుకున్నారు. 40 కోట్లమ్మా తాళరాంపూర్ గ్రామానికి ఖర్చు పెట్టింది 9.5 సంవత్సరాల. కేవలం ఉన్న భూమిని ప్లాట్లు వచ్చే మేము పెద్దగా చేసామని చెప్తున్నారు. ఆ ప్లాట్లలో ఇల్లు కట్టించినాడు మొగోడు. ఇట్లా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే అయింది. ఇప్పుడు కేసీఆర్ కొత్తగా ఒక మేనిఫెస్టో పెడతా ఉన్నాడు. అందుకోసం మిమ్మల్ని నువ్వనని ఇప్పుడు మళ్ళీ 3వసారి గెలిస్తే మీ అందరి ప్రేమ ఆధారాభిమానాలు ఉంటే గెలుస్తాం, మా పనులు మీకు నచ్చితే గెలుస్తాం. అంతే తప్పిస్తే ఏదో అట్లా లఫంగ మాటలు మాట్లాడి, లంగ మాటలు మాట్లాడి మోసం చేసి గెలవాల్సిన అవసరం కూడా లేదు మాకు. అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి కాబట్టి కేవలం ఆలోచించమనే కోరుతానండి. ఆలోచించి ఓటేయండి. నేను పని చేయకపోతే నన్ను కూడా శిక్షించండి. పని చేసి ఉంటే మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడాలి. ఇవాళ ఇన్ని పనులు నేను మీకు చెప్పిన, ఇప్పుడు చెప్పిన నేను చేసిన పనులే అన్ని మీ కళ్ళ ముందట ఉన్నాయే. ఉంటే ఇంకా చేయవలసినవి ఉంటాయి, ఉండేయని నేను అనను. ఇంకా అవసరాలు ఉంటాయి. నిరంతర ప్రక్రియ చేస్తూనే ఉంటాం. కానీ మాకంటే నువ్వు ఎక్కువ చేసినావు, ఆ గది పాయింట్. పాయింట్ ఏంటంటే నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు, నేనున్నప్పుడు ఏం చేసినావు అన్నదే పాయింట్. ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ మీ దయతోటి, మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారు నేను గెలిచి మళ్ళీ వస్తే కేసీఆర్ గారు చెప్తున్నది ఏంటంటే ఒక 3-4 విషయాలు చెప్పమన్నాడు. ఇప్పుడు మనం రైతు బంధు ఇస్తున్నాం అంటే భూమి గల వ్యక్తి రైతు మరణిస్తే దురదృష్టవశాత్తు ఎట్లా మరణించినా సరే మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు ఆ ఇంటికి 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు రైతు బీమా అని పంపిస్తున్నాడు కేసీఆర్. మీ గ్రామంలో కూడా 11 మందికి ఆ సందర్భం వచ్చింది. పాపం రైతులు చనిపోయినారు, వాళ్ళకి 5 లక్షల రూపాయలు వచ్చినాయి మీ గ్రామంలో కూడా. అయితే కొందరికి వాళ్ళకి భూమి ఉన్నది, మళ్ళీ ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకి పైసలు కూడా ఇస్తున్నారు. మరి మాకు భూమి లేదు, మాకతే ఏంది అని అంటున్నారు కొంతమంది. అది కూడా న్యాయమే. ఇదే విషయం ముఖ్యమంత్రి గారికి చెప్తే ఇప్పుడు ఆయన వచ్చేసారికి పెట్టే స్కీమ్ ఏంటంటే ఒక రైతు మరణిస్తే రైతు బంధు ఎట్లయితే, రైతు బీమా ఎట్లయితే 5 లక్షల రూపాయలు ఆయన ఇంటికి చెక్కు పోతున్నదో అట్లనే రైతు లేని వాళ్ళు కూడా ఎవరైనా సరే కుటుంబ పెద్ద మనిషి మరణిస్తే, భూమి లేని వారు కూడా కుటుంబ పెద్ద మరణిస్తే వాళ్ళకు కూడా కేసీఆర్ బీమా 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల ఇస్తానంటున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టవలసింది, ఎల్ఐసి కట్టవలసింది మొత్తం ప్రభుత్వమే కడుతుంది ఇప్పుడు 5 లక్షల రూపాయలు. ఒకవేళ దురదృష్టవశాత్తు భూమి లేని కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబ పెద్ద చనిపోతే పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అందుకే 10 రోజుల లోపలనే ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకి బ్యాంకులో వేస్తే వాళ్ళ కుటుంబం కొద్దిగా భరోసాగా ఉంటుంది, కొద్దిగా అండగా ఉంటుంది అని చెప్పి ఇవాళ ఈ స్కీమ్ తీసుకుంటున్నాడు. 93 లక్షల కుటుంబాలకు ఇవాళ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాడు, ఎల్ఐసి చేపిస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇది మీకు ఎవరైనా మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నా కానీ మీరు గూగుల్ చేయండి. ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి స్కీమ్ లేదు. పేదల కోసం భూమి లేకున్నా సరే, పేదల కోసం ఎట్లా మరణించినా సరే ఆ కుటుంబ పెద్ద మరణిస్తే
5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పైసలు పంపించడం అనేది అమెరికా లాంటి దేశంలో కూడా లేదు. ఇవాళ కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టబోతున్నాడన్న విషయం మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా గొప్ప కార్యక్రమం. దీని తర్వాత ఇవాళ ఇంకా కొద్దిమంది మహిళలు కనిపిస్తూ ఉంటారు. ఊర్లోకి పోతే మాకేం లేదు అన్న మాట మాట్లాడతారు, మాకేం వస్తలేదు అన్న మాట మాట్లాడతారు. దానికి కారణం ఏంది అని అడిగిన నేను మా వాళ్ళు అడిగితే, ఇప్పుడు ఆమె ఒక ఇంట్లో ఉన్నది అనుకోండి, పక్కింట్లోనేమో ఒక ముసలాం ఉంటుంది, వృద్ధురాలు ఉంటుంది, ఆమెకు ముసలోళ్ళ పెన్షన్ వస్తుంది. ఇటు పక్కింట్లోనేమో బీడీలు చేస్తే ఆమె ఉంటుంది, ఆమెకు బీడీల పెన్షన్ వస్తుంది. ఎదుటింటేనేమో భూమి ఉన్న ఆమె ఉంటుంది, ఒక ఆమె పేరు మీద, ఆమెకు రైతు బంధు వస్తుంది. ఈమెకు భూమి లేదు, రైతు బంధు రాదు. బీడీలు చేయదు, బీడీల పెన్షన్ రాదు. వయసు లేదు, ఈమెకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి, 57 ఏళ్ళు ఉండవు, ముసలోళ్ళ పెన్షన్ రాదు. కానీ మాకు బాధ ఉంటుంది, నాకు ఏం లేదు కదా, నాకు వస్తలేదు, వాళ్ళకి వస్తున్నది అన్న బాధ ఉంటుంది. అటువంటి మహిళలందరికీ సౌభాగ్య లక్ష్మి పేరు మీద 3000 రూపాయలు పెన్షన్ వచ్చే ఎలక్షన్ల తర్వాత వచ్చే ప్రభుత్వంలో ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు అంటున్నారు. ఇప్పుడు దాంట్లో చాలా మంది కవర్ అయిపోతారు. ఎవరికైతే పెన్షన్లు వస్తలేవో ఈ సౌభాగ్య లక్ష్మి కిందనే అందరు కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే ఇంకొక మాట, సిలిండర్ ఉన్నది. నరేంద్ర మోడీ బీజేపీ రాకున్న మొదలు 400 రూపాయలు ఉండే సిలిండర్, 450 ఉండే. ఇటు పువ్వుగురితో నరేంద్ర మోడీ దాన్ని 1250 చేసిండాడు. ఇక సిలిండర్ వాన్ చేయలే ఉంటుంది, మన చేయలు ఉండదు. సిలిండరు, పెట్రోలు, డీజిల్ ఈ 3 నరేంద్ర మోడీ పువ్వుగురితో ఆయన చేయలో ఉంటుంది, కేసీఆర్ చేయలో ఉండదు. అటు పెంచుకుంటా పోయిండు, మనం కడతా ఉన్నాం. ఇప్పుడు పేదవాళ్ళకు భారం అవుతుంది. సిలిండర్ వాడు బంద్ చేసి కొందరు కట్టెల పోయి పెట్టుకుని మొదలు పెట్టింది. అట్లా ఇప్పుడు అందరికి కూడా నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ మీరు 400 కట్టుండ్రి, మిగతా 800 ఏదైతే ఉన్నదో 1200ల నేనే నరేంద్ర మోడీకి కడతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మీకు మాత్రం 400కే సిలిండర్ వస్తుంది అన్న మాట మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది కూడా పేదవాళ్ళకు పనికొచ్చే అంశం. అట్ట చూస్తున్నారే, ఇయ్యమనుకుంటున్నారా? ఇయ్యమా? డౌట్ ఉందా మా మీద? 200 నుంచి 1000 చేసినాం పెన్షన్ చేస్తామని, 1000 నుంచి 2000 చేస్తామన్నాం, 2000 చేసినాం. కళ్యాణ లక్ష్మి 50,000 తోటి మొదలైంది, 75,000 చేస్తామన్నాం, 75,000 చేసినాం. తర్వాత 1,00,000 చేస్తా అన్నాం, ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నాయి ఆడబిడ్డ పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి. కేసీఆర్ మాట అంటే తప్పదు, పరిస్థితిని చూసి చెప్తాడు. ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంటుంది, ఎంత ఆదాయం ఉంటుంది, దాన్ని బట్టే పేదలకు సాయం చేసే చెప్తా ఉంటాడు. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళ మాదిరిగా ఒకటేసారి చంద్రబాబుని తీసుకొచ్చి కింద కూర్చొని పెడతా అని చెప్పడు. ఇవాళ పెన్షన్లు వస్తూ ఉన్నాయి, వృద్ధులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, భర్త లేని వితంతులకు కావచ్చు, చాలా మంది అబాక్యులకు ఇవాళ పెన్షన్లు 2000 రూపాయలు వస్తూ ఉన్నాయి. అటువంటి వారందరికి కూడా వచ్చే ప్రభుత్వం మీరు గెలిపిస్తే వచ్చేసరికి 2000 ఇమీడియట్ గా 3000 చేసుకుంటాం. అంతటితో ఆగం. అంటే వచ్చే సంవత్సరం 3000 చేసుకుంటాం, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం 3500 చేస్తాం, మూడో సంవత్సరం 4000 చేస్తాం, నాలుగో సంవత్సరం 4,500 చేస్తాం, 5వ సంవత్సరం 5,000 రూపాయలు చేస్తాం పెన్షన్. కూలిపోయిన కొంప కూడా కట్టిస్తాం, గృహలక్ష్మిలో కట్టిస్తాం బిడ్డ, 3 లక్షలు ఇస్తాం. నేను చెప్తున్నా ఇక సర్పంచ్ పెట్టుకొని అయితే ఆగాలి. నువ్వు మళ్ళీ మాట్లాడద్దు ఇక, నేను చెప్పినా కదా ఆగాలి. ఏం చెప్తే పెన్షన్ దా 2000 5,000 రూపాయలు చేసుకుంటాం. అట్లనే ఇంకొక మాట ఉన్నది, ఇవాళ రేషన్ కార్డుల మీద బియ్యం ఇచ్చుకుంటా ఉన్నాం. మనం తెల్లగా బియ్యం కార్డు వాళ్ళు ఉన్నమందరం పోతున్నాం, బియ్యం తెచ్చుకుంటున్నాం.
ఏం బియ్యం వస్తున్నది? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం దొంగసాటుగా అమ్మేస్తున్నాం. తెచ్చుకునేది బరాబరే, తుట్టికి పావుషేర అయితే దొంగతనంలో అమ్మేస్తున్నాం. అమ్మి మళ్ళా సన్న బియ్యం కొంటున్నాం. అంతే కదా. ఈ విషయం తెలిసింది ఆయన కేసీఆర్కి. ఇక వాళ్ళు తెచ్చుకునేందుకు, మళ్ళీ దొంగతనంగా అమ్ముకునేందుకు, మళ్ళీ పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుడేందుకు, ఇదంతా కథ ఎందుకు? మనమే ఇచ్చుడు మొత్తం రేషన్ కార్డు మీద సన్న బియ్యమే ఇద్దామని అంటున్నాడు ఇప్పుడు వచ్చేసారి. తెలంగాణలో మంచిగా పండుతున్నాయి సన్న బియ్యం, వడ్డు పండుతున్నాయి బాగా. మీరు చూస్తున్నారు ఇవాళ కేసీఆర్ ఇస్తున్నటువంటి కరెంటు వల్ల, కేసీఆర్ ఇస్తున్నటువంటి నీళ్ల వల్ల, ఇవాళ కేసీఆర్ ఇస్తున్నటువంటి 10,000 రూపాయల పెట్టుబడి సాయం వల్ల ఎకరానికి ఇవాళ ఎవ్వరు కూడా పడితులు ఉంచలేరు. అందరు కూడా పండిస్తున్నారు. ఇవాళ మంచిగా బాపట్ల, సోనామసూర్ ఫస్ట్ క్లాస్ సన్న బియ్యం పండిస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు అదే అంటున్నాడు, ఆ దొడ్డు బియ్యం ఏదో తీసుకునే వాళ్ళు సన్న బియ్యం తీసుకొని మన పేదోళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళు డబుల్ రైస్ మిల్లోడు మళ్ళీ అటు తీసుకొని వాడి మధ్యలో తినడేందుకు, తినేదేదో మన పేదోళ్ళు తినని, మన ప్రజలే తినని అని చెప్పి వాళ్ళ అది కూడా ఒక గొప్ప కార్యక్రమం తీసుకోబోతున్నాం వచ్చేసారి. ఇవన్నీ ఇక రాత్రి మీటింగ్ అంటే గిదే రపరప. మీకేమో పాపం లేట్ అవుతుంది, వాళ్ళకేమో మంచిగా అవుతుంది. ఇక కథ ఇక ఇంకొకటి, ఇవన్నీ పేదవారి కోసం, రైతుల కోసం కూడా ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు ఎంత వస్తున్నది? ఎకరానికి ఎంత వస్తుంది? 10,000 రూపాయలు ఎకరానికి వస్తున్నది సంవత్సరానికి. అది కూడా వచ్చే సంవత్సరం మీరు గెలిపిస్తే వచ్చే సంవత్సరం 10,000ది 12,000 రూపాయలు చేసుకుంటాం ప్రతి ఎకరానికి. దాంతో ఆగం. మొదటి సంవత్సరం 12,000, రెండో సంవత్సరం 13,000, నాలుగో సంవత్సరం 14,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000. 10,000 నుంచి రైతు బంధు 16,000కు చేసుకుంటాం. 2,000 నుంచి పెన్షన్ 5,000 రూపాయలకు చేసుకుంటాం. సన్న బియ్యమే ఇస్తాం, దొడ్డు బియ్యం జాగల సన్న బియ్యం ఇస్తాం. 400 రూపాయలకే సిలిండరు. మిగతా పైసలు కేసీఆర్ మన తరఫున నరేంద్ర మోడీకి కడతాడు. ఇగో ఇవన్నీ కూడా అట్లా. ఇక నాకు ఏమి వస్తలేదు అన్న వాళ్ళకు సౌభాగ్య లక్ష్మి కింద 3,000 రూపాయల పెన్షన్. దాన్ని పెన్షన్ అనొద్దు, 3,000 రూపాయలు ఇస్తాం ఆర్థిక సహాయం. బీడీలు చేసే వాళ్ళకి కూడా 2,000, 5,000 అవుతుంది. అలాగే ఏమీ లేకుండా 200 కూడా లేకుండా అప్పుడు కేసీఆరే పుట్టించిండు బీడీలు చేసే పెన్షన్. ఇప్పుడు ఇంకోటి కూడా ముహూర్తాల్లో పుట్టించిండు. ఇప్పుడు ఇంకోటి కూడా నేను అడిగిన వేల్పూర్ మీటింగ్లో, మీరు వచ్చి కొంతమంది వేల్పూర్ మీటింగ్ విన్నారా? మా అక్కచెల్లెలు విన్నారా అంటున్నారు. అట్లా నేను అడిగిన, సార్ నువ్వు 2014 పిఎఫ్ అప్పటి ఉన్నాయి బీడీల పెన్షన్లు, తర్వాత కొత్త కోటలు వచ్చిర్రు ఇంటికి, వాళ్ళు బీడీలు చేసి మొదలుపెట్టారు. మరి వాళ్ళకి కావాలంటున్నారు పెన్షన్. కొత్త పిఎఫ్ కూడా మనం తీసుకొని పెన్షన్ ఇవ్వాలి సార్ అని అడిగితే తప్పకుండా చేసుకుందాము అన్న మాట చెప్పిండు. ఇప్పుడు కొత్త పిఎఫ్ వాళ్ళకు కూడా బీడీల పెన్షన్లు వస్తాయి. వాళ్ళకి వచ్చుడే 3,000. ఇక అప్పటిదాకా అత్తకు 2,000 వచ్చినాయి, కానీ ఇప్పుడు కోడలికి వచ్చుడే 3,000 రూపాయలు. మళ్ళీ ప్రతి నెల 500 రూపాయలు, ప్రతి సంవత్సరం 500 రూపాయలు పెరుగుతుంటాయి. ఇగో ఇది కొత్తగా ఇవాళ కేసీఆర్ చేయబోయే పనులు. మీ దయ, మీరు ఆశీర్వదించి ఓట్లు వేస్తే ఈ కొత్తగా ఇవి జరుగుతాయి. పాతవి జరిగినవన్నీ కూడా చెప్పినా అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మేము అది చేస్తామని వచ్చిర్రో కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళని నేను అదే మాట మాట్లాడుతున్నా. మాకంటే మొదలు మీరే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? పోనీ ఇప్పుడు మొన్ననే 2 నెలల క్రితమే కర్ణాటకలో గెలిచారు మీరు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే ముఖ్యమంత్రి ఉన్నాడో పక్క కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ పెన్షన్ ఇస్తున్నది 750 రూపాయలు, కేవలం 750 రూపాయలు ఇప్పుడు ఆడ పెన్షన్ ఇస్తున్నది. మొన్ననే గెలిచిండు 2 నెలల క్రితం. ఇక్కడ మాత్రం మాటలు చెప్తారు. రైతు బంధు లేదు. ఇంకా ఏంటంటే అన్యాయం, నీళ్లు వారించుకుంటే
ఎకరానికి 10,500 రూపాయలు తీసుకుంటుంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నీళ్లు వారిస్తే 10,500 రూపాయలు తీసుకుంటుంది ఎకరానికి సంవత్సరానికి. కరెంటు మొదలు 7 గంటలు ఇస్తుర్రట. మొన్న గెలుస్తాం, మీరు గెలిపిర్రి, ఓట్లు వేయిర్రి, 10 గంటలు కరెంట్ ఇస్తామని రైతులకు చెప్పి 2 నెలలు కాదు, ఇప్పుడు 5 గంటలే ఇస్తున్నారు. అది దినంలో 2 గంటలు, రాత్రి 3 గంటలు. ఇవాళ కర్ణాటకలో జరుగుతున్నది అదే. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి మన దగ్గరకు వచ్చి ఆయన్నే చెప్పిండు, ఇగో కేసీఆర్ మేము చాలా గొప్పగా చేస్తున్నాం, దా కర్ణాటక చూడు 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం మేము రైతులకు అని చెప్తున్నాడు ఆయన. వానికి తెలియదు పాపం, ఈడ కడుపు నిండా కరెంట్ ఉన్నది 24 గంటలు అని చెప్పి. అంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఒప్పుకుంటుండు కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని. ఇక రైతులు ఆలోచన చేసుకోవాలి. అన్నీ వివరించి నేను చెప్పిన అన్ని కూడా ఇక అనుమానాల సాక్షి, ఒక్కటి కూడా అబద్ధం లేదు నేను చెప్పింది. అన్ని నిజాలు నేను దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా. మిగతాది మీరే నిర్ణయం చేసుకోవాలి రైతులారా. మరి వాళ్ళకేసి మళ్ళా 3 గంటల కరెంటు, పొద్దుగాల 2 గంటల కరెంటు రాత్రి తెచ్చుకొని, ఒక చేత ముళ్ళుగట్టే, ఒక చేత టార్చ్ లైటు, భుజం మీద చెద్దరు వేసుకొని పోయి ఒడ్డు మీద వండుకుంటూ మీకు ఇష్టమే అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకొని నాకేం అభ్యంతరం లేదు. కడుపు నిండా కరెంట్ ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు పోయి వేసుకొని పారించుకోవచ్చు, ఇది మంచిగున్నది అనుకుంటే కారు గుర్తు కొట్టేది. నా అమ్మలక్కలు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఒకటేసారి అప్పుడు 200 ఇచ్చినోడు ఒకటేసారి నేను ఇంత ఇస్తా అంత ఇస్తా అని నమ్మవలిపితే నమ్మి హాయిగా ఉన్నాం, సుఖంగా నడుస్తున్నది. ఇచ్చిన వ్యక్తే ఇంకా పెంచిస్తా అంటున్నాడు. ఏమి ఇయ్యనోడు ఇప్పుడు అది ఇస్తా ఇది ఇస్తా అని మాట్లాడుతున్నాడు. ఎవరిని నమ్మాలనో ఒకసారి ఆలోచన చేసుకోండి. అన్ని మంచి పనులు చేస్తున్నా, కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ని నన్ను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేదు మేము వేరే పార్టీ వాళ్ళకేసి నన్ను చంపుతామనంటే మీ ఇష్టం. నన్ను నా కారు గుర్తు కొట్టేసి నన్ను కాపాడుకోవాలంటే అది కూడా మీ చేయిల్నే ఉన్నది. నిర్ణయం మీదే, ఆలోచించండి మీరే రైతులారా, నా అక్క చెల్లెల్లారా. ఇంతకంటే నిజాలు ఏవి లేవు, ఇంతకంటే సాక్ష్యాలు ఏవి లేవు. అన్నీ మీకు తెలుసు, సావధానంగా ఆలోచించండి ఓటేసేటప్పుడు అని చెప్పి మీ అందరినీ నేను మరొకసారి చేతులెత్తి నమస్కారం చేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇంత రాత్రైనా నా అక్క చెల్లెలు వచ్చి వేడి చేసినందుకు నన్ను క్షమించాలి. 3 ఊర్లు 4 ఊర్లు నడక లేట్ అవుతా ఉన్నది. మీరు వండుకోవాలన్నా ఏమో, పిల్లలేమైందో ఏం కథనో, ఇవన్నీ బాధలు ఉన్నాయి. కానీ ఇక ఓట్లు కదా తప్పది, మీకు తప్పది, నాకు తప్పది, ఏమనుకోవద్దు దయచేసి. జై తెలంగాణ, జై కేసీఆర్.